త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభోదయం. దేవుడు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి దేవుని మహిమ కలుగును గాక. పరలోక కుటుంబం యొక్క మందిర పనులు త్వరగా జరుగుతున్నాయి. ప్రతి అవసర కొరకు ప్రార్థన చేయండి. జనవరి 21వ తేదీన ఉదయం 9 గంటలకు మందిర ప్రతిష్ఠ ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క ఆదివారము ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించండి. అలాగే పరలోక కుటుంబంలో ప్రభు సంస్కరణ పాల్గొసిన వారు సిద్ధపడి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క బలమైన వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. చాలా కాలం క్రితం ఇర్మియా భక్తుడు ప్రభు చెప్తుందంట, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించినాను కనుక నిన్ను విడువను ఎడబాయను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన మొదటి ఆదివారం ఈ సంవత్సరంలో ప్రభు ఒక సన్నిలో పాల్గొంటున్న మనము, ప్రభు బల్ల సమీపిస్తున్న మనకు ఒక గొప్ప నిరీక్షమైన మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నిన్ను విడవను. నిజమే, మనము తప్పుదములు చేసినప్పటికీ, మనము ఆయనకు ఆజ్ఞలు వ్యతిరేకించినప్పటికీ ఆయన తన ప్రేమతో ఎల్లప్పుడూ కూడా మనలో విడిపించే సమర్థుడు. నేటి దినాన నువ్వు ప్రభువుని ఏ విధంగా ఆరాధిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన వైపు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన బలహీనతలను, మన పాపములను ఆయన ఎత్తి చూపకుండా ఆయన ప్రేమిస్తూ నిజముగానే మనం విడవకుండా బలపరుస్తున్నాడు. ఈరోజు ఒకవేళ దేవుని సందుకు వచ్చిన మనం అనుకుంటాం, అయ్యో నేను రావడం వల్ల చాలా గొప్ప అని. కాదు, కానీ ఈరోజు నువ్వు అందులో ఉండడమే దేవుడిచ్చిన గొప్ప వరం. ఈరోజు నువ్వు ప్రభుని ఏ విధంగా ఆరాధిస్తున్నావు? ఆయన వైపు ఆయన ప్రేమిస్తున్నాడు, నిన్ను విడువకున్నాడు. నీ వైపు లేదా నా వైపు మనం ప్రభు పట్ల ఏ విధంగా ఉన్నాం? మనము కానీ ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞల్లో పడినట్లయితే, ఆయన మాటలకు మనము చెవియెక్కినట్లయితే, మనం ఏమైతే అడుగుతామో అది అనుగ్రహించే సమర్థుడు. ఈ దినాన ప్రభువు మన పట్ల ఆ కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి నీ బిడ్డలైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎదుగోనైనా నువ్వు ఆనాడు ఈ ప్రజలకు వాగ్దానం చేస్తున్నావు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించినాను. ఇలా మేము నమ్ముచున్నాము, నేను మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ప్రభా, నీ ప్రేమను తగ్గట్టుగా మేము కూడా నేను ప్రేమించుటకు, నేను ఆరాధించుటకు, నీ ఆజ్ఞలో పోయేటకు మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాగ్దానములతో ఆయనతో అంటుకట్టు ఉండండి. దీని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆరాధనలకు పాల్గొందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.